జర్నలిస్టులపై దాడి చేసిన కేసులో మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన గడువు పూర్తయింది. ఇప్పటి వరకు పోలీసుల విచారణకు ఈయన అందుబాటులోకి రాలేదు. దీంతో మోహన్ బాబుకు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. కేసు నమోదైన పహాడీ షరీఫ్ పోలీసులు ఈయన ఎక్కడున్నారో తెలుసుకునే పనిలో ఉన్నారు. దీంతో ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. చిన్న కొడుకు మనోజ్ ఈయనపై దాడి చేశారనే రూమర్స్ తొలుత వచ్చాయి. అయితే అవన్నీ అబద్ధాలని, మంచు కుటుంబంలో అంతా బాగానే ఉందని అన్నారు. కానీ తండ్రి కొడుకు పరస్పరం హైదరాబాద్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టుకోవడంతో మంచు ఫ్యామిలీలో గొడవ బయటపడింది. ఈ వివాదం గురించి తెలుసుకునేందుకు మోహన్ బాబు ఇంటి దగ్గరకు కొన్ని రోజుల క్రితం తెలుగు మీడియా ప్రతినిధులు వెళ్లారు. మాట్లాడే క్రమంలోనే జర్నలిస్ట్ పై మోహన్ బాబు మైక్ తో దాడి చేశారు. దీంతో అతడి తలకు గాయాలయ్యాయి. ఆ తర్వాత సదరు జర్నలిస్ట్ కు క్షమాపణ చెప్పడంతో పాటు స్వయంగా ఆసుపత్రికి వెళ్లి మోహన్ బాబు పరామర్శించారు. అదలా ఉంచితే దాడి జరిగిన తర్వాత రోజే అనారోగ్య సమస్యలతో మోహన్ బాబు ఆసుపత్రిలో చేరారు. కొన్ని రోజుల పాటు తనని అరెస్ట్ చేయకుండా కోర్టు అనుమతి తెచ్చుకున్నారు. ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం అప్లై చేయగా దాన్ని తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. ఒకవేళ కావాలంటే దిగువ కోర్టుకి వెళ్లాలని సూచించింది. అనారోగ్య కారణాల దృష్ట్యా డిసెంబర్ 24వ తేదీ వరకు మోహన్ బాబుని అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. నిన్నటితో ఆ గడువు ముగిసింది. అయినా సరే ఇప్పటికీ మోహన్ బాబు పోలీసులకు అందుబాటులోకి రాకపోవడంతో ఆయన అరెస్టు తప్పదని తెలుస్తుంది. తొలుత నోటీసులు ఇచ్చి ఆ తర్వాత అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి.